స్వాగతం. సత్యం గారు, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఢిల్లీకి సంబంధించి చూస్తున్నాం. ఇప్పటిదాకా దాదాపుగా ట్రెండ్స్ చూస్తుంటే బీజేపీని పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరుస్తుంది. ఇప్పటికే కనీస మెజారిటీకి అవసరమైనటువంటి మ్యాజిక్ మార్క్ కంటే ఎక్కువ సీట్లలోనే ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఏమనిపిస్తుంది ఈ ఫలితాలకు కారణం? బీజేపీ యొక్క ఇచ్చినటువంటి హామీలా, లేకపోతే ఆపు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేకపోతే కాంగ్రెస్ ఆపు ఓట్లను చేల్చడమా? కారణం ఏంటి అసలు ఈ ఫలితాలకి? కాంగ్రెసు, ఆపు, ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ మూడు రాష్ట్రాల్లో సంస్థాగతమైనటువంటి వైరుధ్యం కొనసాగుతుంది. ఇది రెండు పార్టీల్ని నష్టపరుస్తూ ఉంది. తర్వాత రెండవది, బీజేపీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ నేషనల్ లెవెల్లో. తర్వాత ఇంతకుముందు ఒక మాట అడిగారు మీరు, ముఖ్యమంత్రి డిక్లేర్ ఎందుకు చేయట్లేదు బీజేపీ అనేది. ముఖ్యమంత్రిని డిక్లేర్ చేస్తే ఏ రాష్ట్రంలోనైనా మోడీ పేరు రెండవ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మోడీ పేరుని మొదటి స్థానంలో పెట్టే ఎలక్షన్లోకి పోతుంటుంది. వాళ్ళు పిలిపించేటప్పుడు కూడా మోడీని చూసి ఓటేయండి, రాష్ట్రంలో జరిగినటువంటి తప్పులను చూసి కాదని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి అడ్వాంటేజీ బీజేపీకి ఉంది. తర్వాత మూడోది, గత 3 నెలలుగా 55,000 మంది ఆర్ఎస్ఎస్ వర్కర్లు ఆపు చేసిన తప్పులన్నింటినీ ఇంటింటికి వివరిస్తూ ఉన్నారు, కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా బీజేపీకి అడ్వాంటేజ్. తర్వాత రెండవది, ఆప్ సైడ్ చూస్తే ఇదివరకు కేజ్రీవాల్ బీజేపీ కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ ఎదిగిందే నిజాయితీ ఉన్నటువంటి పాలిటిక్స్ చేయాలన్నటువంటి పేరు మీద రంగాలకు వచ్చారు. కానీ ఆయనకు ఫస్ట్ సెకండ్ టర్మ్ సపోర్ట్ చేసినటువంటి సోషల్ వర్కర్స్ అందరు బ్యాక్ అయ్యారు. ప్రశాంత్ భూషణ్ కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి సోషల్ వర్కర్ కానీ, ఇతరులందరూ కూడా దూరం అయిపోయారు. కాబట్టి అది దరిదాపు జనరలైజ్ అయింది. పార్టీ జనరలైజ్ కావటంతో అక్కడక్కడ బ్యూరోక్రాట్ ట్రెండ్స్, తర్వాత కరప్షన్ కూడా అంటింది. ఒక లిక్కర్ స్వామే కాదు, బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఆయన అఫీషియల్ లాడ్జిని, అఫీషియల్ హౌస్ని రీమోడలింగ్ చేస్తే ఆ ఎలక్షన్స్ ముందే సిఏజీ బయట పెట్టింది, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 7 కోట్లకు ప్రతిపాదనలు పంపితే 42 కోట్లు ఖర్చు చేశారని చెప్పేసి. ఇంత లావిష్గా, ఈయన సింపుల్ మ్యాన్ అంటారు కదా, అటువంటిది ఇంత లావిష్గా ఒంటింట్లో 35 లక్షలు, కార్పెట్కు 15 లక్షలు, ఇట్లా లెక్కలతో సహా బయటికి తీసుకొచ్చి పర్సనల్ డ్యామేజ్ చేసేందుకు బీజేపీ దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. ఇటువంటిది ఒకటి ఖచ్చితంగా కేజ్రీవాల్ పర్సనల్ క్రేజ్ తోటి ఎక్కువ ఆపు అధికారంలోకి వచ్చింది. ఆయన్ని పర్సనల్గా ఈ రెండిట్లో డ్యామేజ్ చేయగలిగారు. ఇది మరొక అంశం. తర్వాత రెండోది ఏమిటంటే, కాంగ్రెస్ ఎక్కడైతే ఆపు బలపడుతుందో అక్కడ కాంగ్రెస్ మైనస్ అవుతూ వచ్చింది, 0 లెవెల్కి పోయింది. పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ. హర్యానాలో ఆపును పరిచయం చేయడం అనవసరం, సొంతం అధికారంలోకి వస్తారనుకున్నారు. ఆపును వదిలేసుకుంటే అసలు కాంగ్రెస్ కూడా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఢిల్లీలో ఇలా పొత్తు పెట్టుకోవటం వల్ల ఆపు అధికారంలోకి వస్తే వీళ్ళు నార్త్ ఇండియా మొత్తం కాంగ్రెస్ ప్లేస్లో ఎమర్జ్ అవుతున్నారు. కాబట్టి గెలిచిన ఒకటే, ఓడినా ఒకటే, వేరే పోటీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మనం ఎలక్షన్స్ ముందు కూడా డిబేట్లో మనం అంచనా వేసింది ఏమిటంటే, 6% దాటితే కాంగ్రెస్ ఓటింగ్, సీట్లు ఎట్లాగా రావు, కానీ 6% దాటితే ఆప్కి ఇబ్బంది అయ్యిద్ది అనుకున్నాం. ఇవాళ అరౌండ్ 6-7% మధ్య నడుస్తుంది ఓటింగ్ కాంగ్రెస్కు. అది ఖచ్చితంగా ఆప్కు లాస్ అవుతా ఉంది. అయితే మరింత లాస్ కాకుండా ఆప్ని మిగతా ప్రతిపక్షాలు నిలబెట్టాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ కానీ, ఎస్పీ కానీ, ఇవన్నీ కూడా వాస్తవానికి కాంగ్రెస్ వ్యతిరేకత కాదు. కాంగ్రెస్కు ఢిల్లీలో ఆ స్టేజ్ లేదు, అందుకని బీజేపీ లాభపడకుండా ఆప్కు సపోర్టింగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఆప్ మరింత ముందుకొచ్చింది. కానీ గెలిచే స్థాయిలో రాకుండా ఇవాళ కాంగ్రెస్ ఆ ఓటింగ్ చీలిక అనేటువంటిది ఖచ్చితంగా పనిచేస్తుంది. తర్వాత మైక్రో లెవెల్ సర్వేస్ కూడా ఉన్నాయి. కేవలం ఈ సర్వేస్ యావరేజ్ చేసి ఒక ఇంగ్లీష్ పత్రిక 26 సీట్లు ఆప్కు రావచ్చు, 43 సీట్లు మన బీజేపీకి రావచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. కానీ దాని మించి తర్వాత మైక్రో లెవెల్ సర్వేస్ చూసిన తర్వాత మహిళల 50% ఓటింగు ఆపుకు మొగ్గున్నారు, ఉద్యోగస్తులు మధ్యతరగతి 63% మంది బీజేపీకి మొగ్గున్నారని తెలవగానే బీజేపీ మహిళల మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇవాళ గర్భిణీ స్త్రీలకు కానీ, మిగతా మహిళలకు కానీ అనేకమైనటువంటి హామీలు బీజేపీ రావడంతో వాళ్ళని కూడా, మహిళలను కూడా న్యూట్రల్ చేసేటువంటి ఎత్తుగడ వేసింది. కాబట్టి ఇవాళ బీజేపీ ఎత్తుగడలు అడుగడుగునా మార్చుకుంది. మనం సాధారణంగా నేషనల్ లెవెల్ డిబేట్ జరిగినప్పుడు కొనుగోలు శక్తి పెంచడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అన్నాం. కానీ తన మదిలో మాత్రం ఢిల్లీలో మధ్యతరగతి దరిదాపు 40 లక్షల మంది ఉంటారు అనేటువంటిది తన మదిలో ఉన్నటువంటి ఆలోచన. ఎంతో కొట్లాడితే పే కమిషన్ వేసేది 8th పే కమిషన్ అడగకుండా వేశారు.
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. నియోజకవర్గానికి 5,000 ఓట్లు తేలికగా ఉన్నాయి 70 నియోజకవర్గాల్లో. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ చాలా తెలివైన ఎత్తుగడలేసి ఇవాళ ఢిల్లీని గెలుచుకోగలిగినటువంటి అవకాశం ఏర్పడింది. ఇవే కాదు, సాధారణంగా ఒక్క మాట, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించేది, ఉచితాలు చేయబట్టి అన్నటువంటి బీజేపీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల మనసులు గెలుచుకోవడానికి ముందుకు రాగలిగింది. జయప్రకాష్ గారు, అలాగే ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా ఎలాగైనా ఢిల్లీలో గెలవాలి, దాదాపు 26-27 సంవత్సరాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఆపుతోటి ఒక రకంగా కొన్ని సంవత్సరాలుగా ఒక రకమైన రాజకీయ యుద్ధం చేసింది. పూర్తి స్థాయిలో ఆరోపణలు చేయడమే కాదు, వాళ్ళ కేసుల్లో ముఖ్యమంత్రిని ఏకంగా జైలుకు పంపించింది. ఉప ముఖ్యమంత్రిని చాలా నెలల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. చాలామంది మంత్రులను జైలుకు పంపించింది. మొహల్లా క్లినిక్ల్లో అవినీతి జరిగిందన్నారు. కేజ్రీవాల్ చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఆయనకి దానికి సంబంధించి ఆరోపణలు చేశారు. ఇవన్నీ వాళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి సిబిఐ అలాగే ఈడీని అస్త్రాలుగా ఉపయోగించి వాళ్ళ మీద దాడి చేశారు అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి? నిన్న కూడా కేజ్రీవాల్ ఇంటి మీద ఈడీ దాడి చేసినట్టు మనకు వార్తలు వచ్చినాయి. సో జరిగేది కూడా సిఐడి. సో ఒక పాయింట్, ఈడీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి. సో అంటే విషయం ఏంటంటే కేజ్రీవాల్ని ఎంతవరకు డామినేట్ చేయాలో, అతని యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతవరకు చేసేసింది బీజేపీ. సో దీని వెనకాల ఇది ఒక రోజు 2 రోజులు కాదు, గత 6 నెలల నుంచి 1 year వరకు బీజేపీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉంది ఢిల్లీలో పాగా వేయడానికి. సో అందులో ఇప్పుడు కొంచెం సక్సెస్ కనబడుతుంటే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు అయితే కేజ్రీవాల్ చేసినటువంటి కూడా వ్యక్తిగత తప్పిదాలు, సంస్థాగత తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. సో కేజ్రీవాల్ ఏంటంటే అతని పార్టీలో కూడా 1 man షో అయిపోయింది ఆయన. సో గతంలో ఉన్నటువంటి కేజ్రీవాల్, 2013లో ఉన్న కేజ్రీవాల్ వేరే, ఇప్పుడున్న కేజ్రీవాల్ వేరే అని చెప్పేసి బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే కేజ్రీవాల్ 2013లో అవినీతి అంటే ఏది అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడో ఆ అవినీతికే ఈరోజు ఆయన ఒక రిప్లికా అయిపోయాడు, ఒక ఎంబాడిమెంట్ అయిపోయాడు అని చెప్పేసి ఆ బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇక అంతేకాకుండా కేజ్రీవాల్ సామాన్యమైన వ్యక్తి, ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్ ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇలా శీష్ మహల్ అంటే ఒక అఫీషియల్ భవనం కట్టుకొని ఆయన ఒక లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. ఇంతకుముందు సార్ అందసత్యం గారు చెప్పినట్టు సో బీజేపీ కూడా చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్ళింది. సో 8th పే కమిషన్ ఇవ్వడం అయితేంది, 12.75 lakhs మీద స్లాబ్ ఇవ్వడం అయితేంది, ఇవన్నీ కూడా అడగకుండా. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి మధ్యతరగతి వ్యక్తులు అయితే దాదాపు 53% పైగా మధ్యతరగతి వ్యక్తులు ఉన్నారు. కేవలం 16% మాత్రమే ఎలైట్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీకి చుట్టుపక్కల ఢిల్లీలో దళిత్ ఓట్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలో 3% ఓట్స్ అని కూడా గ్రామీణ ఓట్లే. ఢిల్లీకి ఔటర్ పార్ అయితేంది, యమునాపార్ ప్రాంతాలు అయితేంది, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి. సో వీటన్నిటిని ఓట్లను కూడా ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి దాదాపు సార్ చెప్పినట్టు ఒక 55 నుంచి 60 lakhs ఆర్ఎస్ఎస్ సంఘ పరివార వ్యక్తులు ఒక 1 year నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు, అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. సో అందులో భాగంగానే కేజ్రీవాల్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో అసాసిన్ చేయడం జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ చేసినటువంటి వ్యక్తిగత తప్పిదాలలో ఒకటి ఈ లిక్కర్ స్కామ్ను కూడా వాళ్ళు బాగా పెద్ద మొత్తం ఎలివేట్ చేశారు. అదేవిధంగా శీష్వాల్ కేసు. సో వీటన్నిటిని కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకొచ్చి కేజ్రీవాల్ను ఎంతవరకు డామినేట్ చేయాలి అంత చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్ ఇంతకుముందు ఒక చెప్పారు, కేజ్రీవాల్ ఇక్కడ సీఎం క్యాండిడేట్ అవుతే ఆపోజిషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ అయితేంది, అదేవిధంగా బీజేపీ అయితేంది, ఎవరు కూడా సీఎం క్యాండిడేట్ ఇంత మటుకు కూడా వాళ్ళు చెప్పలేదు. ఇక్కడ మోడీ ఎస్పెషల్లీ వాళ్ళు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో లాగానే మోడీని ముందుకు చూపిస్తూ ఓట్లు అడిగారు. సో ఇప్పుడు కూడా అదే అడిగారు. సేమ్ కూడా అదే సమయంలో మనకి ఇంతకుముందు లాస్ట్ డిస్కషన్లో చెప్పుకున్నట్టు మోడీ కూడా ఎన్నికల సమయంలో ఏం చేశాడు, కుంభమేళలో ఉండడము, మొత్తం టీవీ ఛానల్ అన్నిటి కూడా తన మీద తిప్పుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకంగా స్ట్రాటజిక్గా ముందుకెళ్ళినట్టు మనకు అర్థమైపోతున్నదండి. దేవేంద్ర గారు, ఇప్పుడు జయప్రకాష్ గారు చెప్పినట్టు కేజ్రీవాల్ 1 man షో అయిపోయింది ఆపులో, అది కూడా కొంత వ్యతిరేకత కారణమైంది అన్నారు. అసలు ఆప్ అనే కాదు, ఏ రాజకీయ పార్టీలో అయినా దేశంలో 1 man షో కాకుండా మరొక నాయకుడు కనిపించే పరిస్థితి ఉందా? నిజమేనండి. భారతదేశ ఎన్నికలు ఎస్పెషలీ 21st century 2000 తర్వాత ఈ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ల వైపు వెళ్తున్నట్లు మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది 2014 తర్వాత మరింత ఉధృతం అయిపోయింది. ఒకప్పుడు ఐడియాలజికల్ అఫిలియేషన్స్ అలాగే పార్టీ లాయలిటీస్ అన్నవి కీ ఫ్యాక్టర్గా ఉండేవి. ఆ పార్టీ లీడర్లతో సంబంధం లేకుండా ఏ లీడర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఏ లీడర్ సీఎంగా ఉన్నాడు అన్న దాంతో సంబంధం లేకుండా పార్టీ లాయలిటీస్ పైన, ఐడియాలజికల్ గ్రౌండ్స్ పైన క్యాడర్ అన్నది రన్ అయ్యేది.
కానీ ప్రస్తుతం ఐడియాలజికల్ గ్రౌండ్స్ అన్నవి తగ్గిపోయాయి. పార్టీ లాయలిటీస్ అన్నవి, పార్టీ యొక్క సంస్థాగత శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, విలేజ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కాంగ్రెస్తో సహా దాదాపు అన్ని పార్టీల్లోనూ ఈ లాయలిటీస్ తగ్గిపోయినట్టు మనకు క్రిస్టోఫర్ జెఫర్లాట్ లాంటి వాళ్ళు, మనకు ప్రొఫెసర్ కేసీ సూరి లాంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికైతే తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఢిల్లీ ఎలక్షన్స్ కూడా అదే రీతిలో వెళ్తున్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు కేజ్రీవాల్ చేసిన వన్ ఆఫ్ ద ఫండమెంటల్ మిస్టేక్స్ ఏంటి అంటే సెకండరీ లీడర్షిప్ని చివరిలో ఆయన ఐడెంటిఫై చేశారు. ఒకప్పుడు మనకు కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు మనకు యోగేంద్ర యాదవ్, అలాగే ప్రశాంత్ భూషణ్, ఇలా కొంత సంస్థాగతంగా సెకండరీ ఫేసెస్ ఉండేవి. అలాగే అన్నా హజారే యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో, లోక్పాల్ మూవ్మెంట్లో ఎవరైతే కీ రోల్ ప్లే చేశారో కొద్ది వరకు కేజ్రీవాల్కి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. కానీ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది వన్ మ్యాన్ షో, ఎంటైర్లీ ఫోకసింగ్ ఆన్ కేజ్రీవాల్స్ పర్సనల్ ఇమేజ్ పైన డిపెండ్ అయిపోయింది. ఇది క్యాడర్ లెవెల్లో ఉన్న సంస్థాగత శక్తిని చాలా వరకు తగ్గించింది. వెరాజ్ మనకు బీజేపీకి అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్ఎస్ఎస్ అన్నది ప్రతి ఎలక్షన్స్లోనూ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. 55,000 మందిని ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రానికి నాగ్పూర్ నుంచి డిప్లాయ్ చేసి గ్రామాలు, లోకల్ బూత్ లెవెల్ స్థాయిల్లో అక్కడ వెళ్ళి కరప్షన్ కావచ్చు, లేదా వీళ్ళు ఇస్తున్న ఫ్రీబీస్ కావచ్చు, మహిళా ఓటర్స్ని టార్గెట్ చేయడం కావచ్చు, యూత్ని టార్గెట్ చేయడం కావచ్చు. సో ఈ మైక్రో టార్గెటింగ్ అండ్ సంస్థాగతంగా వాళ్ళకి బూత్ లెవెల్ స్థాయిల్లో క్యాడర్ని బలపరుచుకోవచ్చు. ప్లస్ హిందుత్వ ఐడియాలజీ, ఏదైతే ఐడియాలజికల్ గ్రౌండ్స్ బీజేపీకి ఎప్పటి నుంచో స్ట్రాంగ్గా ఉన్నాయో, ఆ ఐడియాలజికల్ గ్రౌండ్స్ని క్యాడర్ లెవెల్లో ఇంటాక్ట్గా ఉంచుకోవడం అన్నది బీజేపీ చాలా పవర్ఫుల్గా ప్లే చేస్తుంది. బట్ అది బీజేపీ సక్సెస్ఫుల్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే దే ఆర్ ఇన్ ద పవర్. మీరు ఇందాక అడిగినట్లు ఈడీని కానీ, ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ, అండ్ మిగిలిన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని కానీ తనకు తగిన విధంగా వాడుకోవడంలో అది ప్రజాస్వామ్యానికి మంచి చేస్తుందా, ఇటువంటి ఎథికల్ పాలిటిక్స్ అన్న క్వశ్చన్ అన్నది రావడం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ మనకి బీహార్లో ఉన్నాయి. ఆల్రెడీ బడ్జెట్లో బీహార్కి ఎందుకు ప్రైమసీ ఇస్తున్నాము అంటే ఆల్రెడీ చాలా మంది విశ్లేషిస్తుంది ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచినే ఆ ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేశారు. ఇందాక చెప్పినట్లు 8th పే కమిషన్ మహాకుంభ్ని ఎగ్జాక్ట్గా ఆ రోజునే విజిట్ చేయడం, 12 lakhs ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎలక్షన్లో బీజేపీ అన్నది చేస్తుంది. సో మొత్తానికి చూసుకున్నప్పుడు మన ఐడియాలజికల్ గ్రౌండ్స్, పార్టీ లాయలిటీస్ అన్నవి ఇండియన్ పాలిటిక్స్లో తగ్గుతున్నాయి. లీడర్ బేస్డ్, లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ అన్నవి పెరుగుతున్నాయి. ఓకే సార్. అలాగే సత్యం గారు, ఇప్పుడు బీజేపీ ఎలక్షన్స్లో అయితే మెజారిటీ సీట్ల వైపు పయనిస్తుంది. ఆల్రెడీ 43 స్థానాల ఆధిక్యంలో ఉంది. దాదాపుగా గెలవడం ఖాయం. చిన్నపాటి 1-2 సీట్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ గెలుపు అనేది ఖాయమైపోయింది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఎవరు ఎంచుకోవచ్చు, పార్టీ ఎవరిని నియమించే అవకాశం ఉంది? మిగిలిన రాష్ట్రాల్లో కూడా గెలిచినప్పటికీ గతంలో చూసాం మనం, రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్, అలాగే రకరకాల మహారాష్ట్రలోను, లేకపోతే హర్యానాలోను, ఇక్కడ అన్ని చోట్ల కూడా కొంత డిలే చేశారు. ముఖ్యమంత్రి ఎవరుంటారంటే హర్యానాలో ఆల్రెడీ ఉన్న ఆయనే వచ్చారు, కానీ మహారాష్ట్రలో వాళ్ళు గెలిచినప్పటికీ చాలా రోజుల పాటు అలాగే ఎవరు ముఖ్యమంత్రి తేల్చకుండానే అలా కంటిన్యూ చేశారు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని ఎవరైనా ఉన్నారా? ఒకటండి, నేను ఇంతకుముందు చెప్పాను, ముఖ్యమంత్రిని ముందే ఎక్స్పోజ్ చేస్తే మోడీ చర్చ 2వ స్థానానికి పోతుందని. ఓకే, అయితే కాబట్టి ముందు మీరు అన్నారు. కాకపోతే మొన్న హర్యానా ఎన్నికల్లో చూస్తే ఆల్రెడీ సిట్టింగ్ సీఎంగా ఉన్నటువంటి సైనీనే ముఖ్యమంత్రి అని మళ్ళీ ప్రకటించారు. అలాగే మహారాష్ట్రలో కూడా అప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రిని శివసేన నుంచి వచ్చాడు, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు, కానీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మార్చేశారు. కొన్ని చోట్ల అనువుగా ఉన్న చోట ప్రకటిస్తున్నారు, అనువుగా లేని చోట ఇలాంటి స్ట్రాటజీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 13 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు, ఢిల్లీ పాలన ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా సాహిబ్ సింగ్ వర్మ బీజేపీ తరఫున మంచి వర్క్ చేశాడు. ఇప్పుడు కూడా సాహిబ్ సింగ్ వర్మ యొక్క కుమారుడు ఉన్నాడు, తర్వాత బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. 2-3 క్యాండిడేట్లు ముఖ్యమంత్రి కాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఒకవైపు మొగ్గితే మరొక వైపు ఏదైనా అసంతృప్తి, అన్సర్టనిటీ వస్తుంది అని చెప్పేసి కేవలం బీజేపీ అడుగుజాడల్లో ఓటింగ్ని మెల్ట్ చేయడానికి
ఇటువంటి చర్చ చేయట్లేదు బీజేపీ. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాక ముఖ్యమంత్రిని నియమించడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు బీజేపీకి. తర్వాత రెండోది, గతంలో నమ్ముకొని సైద్ధాంతికంగా కట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలా మంది ఇవాళ కాంగ్రెస్ని తర్వాత ఆపుని వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి కాకపోయినా ఈ అందరి అభిప్రాయాలు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. రెండవది, అన్సర్టనిటీ అనేది రాకుండా ఢిల్లీలో చూసుకోవటానికి, ఎందుకంటే అది నేషనల్ ఇమేజ్ ఉంటుంది. ఢిల్లీ యొక్క పరిపాలన కానీ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఇమేజ్ కానీ జాతీయ స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లోనే ఇవాళ బీజేపీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. జయప్రకాష్ గారు, ఇప్పుడు బీజేపీ సహజంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా హిందుత్వం అనేది ఒక అజెండాగా ఎత్తుకుంటుంది. కానీ ఈసారి ఢిల్లీలో మాత్రం హిందుత్వ అజెండా అనేది దాదాపుగా పక్కన పెట్టేసింది. అభివృద్ధి లేకపోతే సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అలాగే ఆప్ అవినీతికి పాల్పడుతుందని చెప్పి ఒక బలమైన ఆరోపణలు చేసింది. ఎందుకు సహజమైన అజెండాను పక్కన పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ వర్కౌట్ అవుదని ఎందుకు అనిపించింది వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి? సో బేసికల్గా వాళ్ళ ఎజెండాను పక్కన పెట్టాల్సి వచ్చినా కూడా గ్రౌండ్ వర్క్లో మాత్రం అమలు చేస్తూనే ఉన్నారు. అంటే మనకు దాదాపు ఇప్పుడు ఒక 55,000 నుంచి 60,000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్యకర్తలు వచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక 1 year నుంచి ఇది ఒక రోజు 2 రోజులు కాదు, 1 year నుంచి ఇదే పని చేసుకుంటూ వస్తున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే గతంలో మోడీ గారు చెప్పినట్టు అబ్కి బార్ 400 పార్ అన్నట్టు దాంట్లో విఫలమయ్యారు. సో వాళ్ళు 400 పైగా బీజేపీ సింగిల్ పార్టీ సీట్లు గెలుద్దామనుకున్నారు. కానీ అది సాధ్యం కాకపోయడం వల్ల వాళ్ళు కొంచెం కంగుదినాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో మహారాష్ట్ర, హర్యానాలో ఘన విజయం సాధించుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి గ్యాప్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఒక ముందంచలో ఉంచాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కనుక మళ్ళీ హిందుత్వ ఎజెండాను కానీ అని అనుకుంటే వచ్చే ఎన్నికల్లో కొంచెం దెబ్బైపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం అల్టిమేట్ ఫోకస్ అంతా కూడా కేజ్రీవాల్ మీదనే పెట్టడం జరిగింది. సో కేజ్రీవాల్ను పూర్తిగా అతన్ని వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూనే అతనిపై ఫోకస్ చేస్తూ కేజ్రీవాల్ను ఒక ఢిల్లీ స్థాయికే పరిమితం చేసి అతన్ని గద్దెదించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే కేజ్రీవాల్ మీద అవినీతి కేసులు పెట్టడము, జైలుకు పంపించడము. వాళ్ళకు బీజేపీకి పక్కగా తెలుసు. ఎందుకంటే సో కేజ్రీవాల్ తర్వాత అక్కడ సెకండ్ స్థాయి నాయకులు అక్కడ లేరు. సో ఎంత ఉన్నా అతిషి లాంటి వాళ్ళు అనుభవలేమితో ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి సో ఈ నేపథ్యంలో బీజేపీ ఆప్ను అవలీలుగా ఓడించవచ్చు, ఢిల్లీని కైవసం చేసుకోవచ్చు అనే ఆలోచనలు ఉన్నారు. సో వాళ్ళు ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా చేసి ముందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ కేజ్రీవాల్ మీద అవినీతి ఆరోపణలు బలంగా చేస్తూనే కేజ్రీవాల్ ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యారో, ముఖ్యంగా యమునా పొల్యూషన్ మీద, అదేవిధంగా కేజ్రీవాల్ యొక్క పాత్రను చెప్పడము, శీష్ మహల్, ఇవన్నిటి కూడా ముందుకు తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా మోడీని ముందుకు చూపిస్తూ బీజేపీ ఇప్పుడు ముందంజలు ఉన్నట్టు మనము విశ్లేషించవచ్చండి. దేవేంద్ర గారు, ఇప్పుడు జయప్రకాష్ గారు అన్నట్టు యమునా అనేది ఒక పెద్ద ఇష్యూ అయింది ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో. అసలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు, తీవ్ర స్థాయిలో విషతుల్యం చేశారని. అలాగే హర్యానా నుంచి ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా నీళ్లు తాగడం, ఈసీ నోటీసులు జారీ చేయడం అరవింద్ కేజ్రీవాల్కి, ఇట్లా రకరకాల రచ్చ జరిగింది. ఇది ఎంత మేరకు ప్రభావితం చేసింది అంటారు ఎన్నికల మీద? డెఫినెట్గా ఢిల్లీలో ఆల్రెడీ మనకు పొల్యూషన్, ఎవ్రీ టైం వింటర్ వచ్చిందంటే చాలు మనకు ఢిల్లీ ఈ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, దీవాళీ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ పొల్యూషన్ అనేది వెరీ సీరియస్ ఫ్యాక్టర్ ఇన్ ఢిల్లీ సొసైటీ. అది పొలిటికల్గా కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, సోషల్గా కావచ్చు. అండ్ యమునా విషయానికి వస్తే యాక్చువల్గా బీజేపీ అక్కడ కూడా కొంచెం స్ట్రాటజిక్గా ప్లే చేసింది. ఇండియా బ్లాక్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి దీనిని బీజేపీని బ్లేమ్ చేయాల్సింది పోయి కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఎలక్షన్స్కి 4-5 days ముందు రాహుల్ గాంధీ ఆ వాటర్ బాటిల్లో యమునా వాటర్ని తీసుకొని వచ్చి ఇది పాయిజన్తో సమానం అని చెప్పడం, కేజ్రీవాల్ ఒక వైపు బీజేపీని టార్గెట్ చేస్తూనే హర్యానా ఇందులో అమోనియం ని కలిపింది అంటూ, సమ్ క్లోరినేషన్ వాటర్తో ఇది కలిస్తే పాయిజన్ గా మారింది అంటూ కొన్ని రిమార్క్స్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ని కూడా టార్గెట్ చేశారు. సో ఈ బ్లేమ్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే కేజ్రీవాల్ వైపుకి. ఎందుకంటే 10 years పదవీ కాలంలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ గారు ఏం చేశారు అన్న క్వశ్చన్ కామన్ గానే రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆయన ఎలా బీజేపీని కానీ కాంగ్రెస్ ని కానీ బ్లేమ్ చేస్తారు? ఒకవేళ నిజంగా ఇది పొల్యూట్ అయిపోయింటే
10 yearsలో కేజ్రీవాల్ గారు ఏం చేశారు దాన్ని ప్యూరిఫై చేయడానికి అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇది నా తప్పు కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏదో కలిపేశారు కాబట్టి ఇప్పుడు పొల్యూట్ అయింది అని చెప్పారు. సో ప్రజలు అది ఎంతవరకు నమ్మారు అన్నది అది మనం ప్రజల విజ్ఞతగా వదిలేయాలి. అండ్ మోర్ ఎవర్ పొల్యూషన్ అన్నది ఆల్రెడీ చాలా డ్రాస్టిక్గా మారిపోయింది. ఈ సరిబేసి విధానం తీసుకొని వచ్చిన ఎయిర్ ప్యూరిఫైయర్స్ని పెట్టినా స్ప్రింక్లర్స్ని పెట్టినా కానీ ఎప్పుడు వింటర్ వచ్చినా కానీ ఢిల్లీలో డ్రాస్టిక్గా ఫెయిల్యూర్ అయిపోయింది అన్నదైతే ప్రజలకి చాలా బలంగా వెళ్ళింది. కాకపోతే కేజ్రీవాల్ గారు ఏం ట్రై చేశారు అంటే మొత్తం పవర్స్ నా దగ్గర లేవు, లెఫ్టినెంట్ గవర్నర్ డీల్ చేస్తున్నారు, సో అక్కడ నన్ను కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నది ట్రై చేశారు. కానీ నా అభిప్రాయంలో కేజ్రీవాల్ గారు యూజ్ చేసిన స్ట్రాటజీ అక్కడ కూడా కొద్ది వరకు ఫెయిల్యూర్ అయింది. దాంతోపాటు ఇప్పుడు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఇష్యూ మీద అమోనియం కలిపారు అనే దాని మీద ఈసీ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చింది. దాని మీద ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసీ బీజేపీ సొంత జట్టు ఒక విభాగం లాగా పనిచేస్తుంది, అసలు ఏదో ఇష్యూ మీద ఆరోపణలు చేసి దాని మీద నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పి తీవ్రస్థాయిలో ఈసీ మీద కూడా వెళ్ళారు దాడి, ఒక రకమైన విమర్శల దాడి. నిజమే అండి. ఇది మనం కాసేపు ఢిల్లీ ఎలక్షన్స్ అన్నది పక్కన పెడితే ప్రతి ఎలక్షన్ టైంలోనూ ఈసీ పైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎలక్షన్ షెడ్యూల్ని అనౌన్స్ చేసే టైమ్స్ కావచ్చు, ఆ ఎలక్షన్ టైమ్స్లో ఇస్తున్న ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం కావచ్చు, ఇది పూర్తిగా ఒక పార్టీకి, టు బి స్పెసిఫిక్ బీజేపీ భాగస్వామ్య పార్టీలకి లాభం చేకూర్చే విధంగా ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య అయితే ఈవీఎంస్ని క్వశ్చన్ చేసే స్థాయికి కూడా వెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ మనకు ఢిల్లీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఛాలెంజ్ చేశారు కూడా, ఈవీఎంస్ ఆర్ అన్హ్యాకబుల్, ఎవరైనా వచ్చి డెమాన్స్ట్రేట్ చేస్తే దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాము అని చెప్పి ట్రై చేశారు. తర్వాత మనం సుప్రీంకోర్టుకి ఈ కేసు వెళ్ళిన పరిస్థితిని కూడా చూసాం. ఓటర్ బ్యాలెట్స్ని ఓటర్ వెరిఫైబుల్ వీవీప్యాట్ అని ఏదైతే అంటామో దాన్ని 100% అన్ని కాన్స్టిట్యున్సీస్లోనూ లెక్కించాలి అని చెప్తే ఫైనల్గా సుప్రీంకోర్టు లేదు 5% లెక్కిస్తే చాలు అని చెప్పి దాన్ని కొద్ది వరకు చెప్పింది. కానీ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితుల్లో ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, వై ఓన్లీ కేజ్రీవాల్, వై నాట్ అదర్ పర్సన్స్ హూ హ్యాస్ మేడ్ సిమిలర్ కైండ్ ఆఫ్ రిమార్క్స్ అన్నది నిజంగానే కామన్ మ్యాన్ కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్ అని పక్కన పెట్టేస్తే ప్రజాస్వామ్యం మనం ఎటువైపు తీసుకుని వెళ్తున్నాం, ఎథికల్గా ఎంతవరకు పాలిటిక్స్ని రాజకీయాలని మనం ఒక మంచి దారిలో రన్ చేస్తున్నాం అన్నది లాంగ్ టర్మ్ క్వశ్చన్. సో పార్టీలు కేవలం ఒక రాజకీయ నాయకుడికి లబ్ధి చేకూర్చే విధంగా ఇంకొక పార్టీని నాయకుడిని కార్నర్ చేసే విధంగా ఈసీ చేస్తుందా లేదా అన్నది సీరియస్గా అందరూ కలిసి, ఎస్పెషల్లీ సివిల్ సొసైటీ దీనిపైన గట్టిగా స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో అది డెఫినెట్ గా నేనైతే అటువంటి నిర్ణయాలు బీజేపీ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో ప్రజాస్వామ్యానికి యాజ్ ఎ హోల్ మొత్తం ఇండియాలో చాలా డ్రాస్టిక్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈసీ అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి ఏ మాత్రం విఘాతం కలిగినా కూడా ఎంటైర్ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ డెమోక్రసీ అన్నది థ్రెట్ కి గురయ్యే ప్రమాదం ఉంది. సో దాని వరకు అయితే కొంచెం మనం సివిల్ సొసైటీ పర్స్పెక్టివ్ లో దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. సత్యం గారు, అలాగే ఈసీకి సంబంధించి సిఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఎలక్షన్ల తర్వాత మీకు ఈ పదవీ కాలం అయిపోయిన తర్వాత గవర్నర్ పదవో లేకపోతే రాష్ట్రపతి పదవో ఇస్తారా, ఎందుకు పూర్తి స్థాయిలో బీజేపీ వ్యక్తిలాగా పనిచేస్తున్నారు అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. పరిస్థితి అంతవరకు ఎందుకు వచ్చింది? అసలు ఈసీ పునాదినే ఏ రాజకీయ పార్టీ అయినా, ముఖ్యంగా ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీలు కామెంట్ చేసేటువంటి అవకాశాన్ని బీజేపీ కల్పించింది. ఎందుకంటే ఈసీ 3 members తోటి ఉంది. 3 members వచ్చిన నాడు కూడా అందరూ కూడా శక్దర్ లాంటి వాళ్ళు ఉండరు, తర్వాత ఇతరులు లాంటి వాళ్ళు ఉండరు. కాబట్టి సింగిల్ మెంబర్ కాకుండా ముగ్గురు అనేటువంటిది అన్ని పక్షాల అంగీకారానికి వచ్చి ముగ్గురిని అపాయింట్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ఉండేవాళ్ళు. బీజేపీ ప్రధాన న్యాయమూర్తిని తప్పించింది 1 year కింద. అంటే ఇక అపాయింట్మెంట్ ఎవరిని చేస్తారు? ఒక రాజకీయ పార్టీ ప్రధానమంత్రి, ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కలిసి అపాయింట్మెంట్ చేయటం. ప్రధాన న్యాయమూర్తిని తప్పించిన తర్వాత ఇంకా ఎలక్షన్ కమిషన్ యొక్క అటానమస్ క్వశ్చనబుల్. కాబట్టి అసలు ఆ తప్పు చేయకుంటుండాలి. ఎంత డెమోక్రసీలో ఎంత పాత్ర ఉంది ఎలక్షన్ కమిషన్కి అనేటువంటిది మనం మిత్రుడు చెప్పినట్టుగా రిపీట్ చేయాల్సిన పని లేదు. అటువంటి కమిషన్, అటానమస్ కమిషన్ని
గవర్నమెంట్ ప్రకారం నిర్ణయించాలి, గవర్నమెంట్ ప్రకారం అపాయింట్మెంట్ చేయాలి అని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తిని తప్పించిన తర్వాత దాని నిజాయితీని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. తర్వాత వ్యక్తుల యొక్క ప్రవర్తన అప్పుడు ఇప్పుడు వ్యక్తిగా నడిచినప్పుడు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. సమిష్టి నిర్ణయం అయినప్పుడు తప్పులు జరగవు. కాబట్టి ఎలివేట్ అవుతూ ఒక ఎలక్షన్ కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇస్తే అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో ప్రజలు నార్మల్గా తీసుకున్న తర్వాత అపాయింట్ చేస్తే పర్వాలేదు. కానీ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి 6 నెలల్లోనే ఒకళ్ళకు రాజ్యసభ మెంబరు, ఒకళ్ళకు గవర్నర్ పదవి ఇటువంటి ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా క్రెడిబిలిటీ దెబ్బతింటది, న్యాయమూర్తుల క్రెడిబిలిటీ దెబ్బతింటది. కాబట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కూడా అట్లనే ఇంపార్షియల్ గా అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇంపార్షియల్ గా యాక్ట్ చేయగలుగుతారు. ఒక పార్టీ అపాయింట్ చేయగలదు లేదా ప్రభుత్వం అపాయింట్ చేయగలదనే కాన్ఫిడెన్స్ వస్తే ప్రభుత్వం చెప్పిన ప్రకారం వినాల్సి వస్తుంది. అప్పుడు తప్పులు జరుగుతాయి, ఎదుటి వాళ్ళు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటానమస్ లేకపోతే, రియల్ అటానమస్ లేకపోతే ఖచ్చితంగా ఇవన్నీ క్వశ్చన్ చేసే అంశాలే ఎదురవుతాయి మనకు. ఇది ఖచ్చితంగా డెమోక్రసీకి మాత్రం ఇది ఖచ్చితంగా పెద్ద లోటు. ఏది ప్రధాన న్యాయమూర్తి లేకపోవడం, అపాయింటింగ్ ఆధార్ ఇట్లా అనేది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలా కొండా నాగేశ్వర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో అనేక ఉచిత హామీలు ఇచ్చారు పోటాపోటీగా ఆప్ కానీ బీజేపీ కానీ. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇప్పటివరకు మేము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఏడాదికి ఒక కుటుంబానికి 25,000 చొప్పున మిగులుతోంది. భవిష్యత్తులో ఇంకా కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలతో మరో 10,000 అదనంగా మిగలబోతోంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ వాళ్ళు కూడా దానికి ఇంకో 2 ఎక్కువ ఇస్తాం మేము సంక్షేమ పథకాలని, ఎక్కడ తగ్గించమని చెప్పారు. అసలు ఒకప్పుడు సంక్షేమ పథకాలంటేనే వద్దన్న బీజేపీ కూడా కేజ్రీవాల్ బాటలోనే సంక్షేమ పథకాలు ఇది వచ్చింది. జనాలు మరి కేజ్రీవాల్ వీళ్ళు పోటాపోటీగా ఇచ్చినప్పటికీ బీజేపీ మాటలనే ఎందుకు నమ్మారంటారు? మనం మార్నింగ్ కూడా అదే మాట్లాడుకున్నాం. ఢిల్లీ యొక్క డెమోగ్రాఫికల్ సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా సగానికి పైగా ఉన్నటువంటి జనాభా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల జనాభా. సాధారణంగానే 2 సార్లు కూడా ఆప్కు అధికారం ఇవ్వటానికి ఢిల్లీలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఒక ప్రధానమైన కారణం మార్పు అనేటటువంటి ఒక దానితోనే వాళ్ళు ముందుకొచ్చారు. నీతివంతమైన రాజకీయాల్ని భారతదేశానికి పరిచయం చేస్తామని చెప్పి నినాదంతో వాళ్ళు ముందుకొచ్చారు. 2013 కానీ 15 కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 20లో కానీ వాళ్ళకి అన్ని సీట్లు దాదాపుగా 62-67 సీట్లు వాళ్ళకి రావటం అంటే ఇదేదో సంక్షేమ పథకాల వల్ల మాత్రమే వచ్చింది కాక ఒక నీతివంతమైన రాజకీయాలు నడుపుతామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడికి రాజకీయాలు అందించే ఉద్దేశంతో ముందుకొచ్చింది. సాధారణంగానే ఢిల్లీలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి, కేంద్ర రంగ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు, సేవా రంగంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో వాళ్ళు దేశానికి రోల్ మోడల్గా నిలిచారు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఆ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి, ఇన్వాల్వ్ అయిందని చెప్పి పదే బీజేపీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా కూడా టార్గెట్గా తీసుకొని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి కేజ్రీవాల్ని టార్గెట్గా చేస్తూ రాజకీయాలు నడిపారు. నిన్న మొన్న ఫలితాలు కూడా చూస్తే 16 మంది ఆప్ ఎమ్మెల్యేలని బీజేపీ తిప్పుకుంటుంది, 15 కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి కేజ్రీవాల్ ఆరోపణ చేస్తే, ఆరోపణలు చేసిన వాళ్ళ ఇంటికి ఏసీబీ పంపిస్తుంది బీజేపీ. అంటే ఇక్కడ బీజేపీ యొక్క ప్రభుత్వ విధానాలు కానీ, బీజేపీ యొక్క హిందుత్వవాద సిద్ధాంతాన్ని కానీ అంగీకరిస్తున్నట్టుగా ఢిల్లీ ప్రజలు లేరు. ఢిల్లీ ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు నీతివంతమైన రాజకీయాలని కోరుకున్నారు, స్వచ్ఛమైన రాజకీయాలను వారు కోరుకున్నారు. ఒక ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన ఢిల్లీలో ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. దాని ఫలితంగానే ఆప్ను ముందు తీసుకొచ్చారు. ఎప్పుడైతే కేజ్రీవాల్ తను ఏర్పరచుకున్న సిద్ధాంత భావజాలం నుంచి ఒక పంక్తు రాజకీయ పార్టీగా, ఒక సాధారణమైన రాజకీయ పార్టీగా, ఒక సాంప్రదాయవాదమైన రాజకీయ పార్టీగా ఎప్పుడైతే పరిణామం చెంది ఆ లిక్కర్ స్కామ్ తర్వాత తన ప్రభావం ఉన్నా లేనప్పటికీ కూడా ప్రజలు పదే ప్రచారాన్ని నమ్మారు. బీజేపీ ప్రజల్లో బలమైనటువంటి ఒక ముద్రని తీసుకుపోగలిగింది. ఇది అవినీతిపరమైన ప్రభుత్వం. అక్కడ కేజ్రీవాల్ నిర్మించుకున్న ఇల్లు కూడా నిజంగా చూసినప్పుడు అది ఒక వ్యక్తిగత గృహం కాదు, అది ఒక అధికారిక గృహం. అధికారిక గృహాలను కూడా అవినీతి జరిగిందని చెప్పటం, ఒక కాస్తో కూస్తో సాఫ్ట్ నేచర్ ప్రదర్శించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, ముఖ్యంగా రాహుల్ గాంధీ యొక్క క్యాంపెయిన్లో ఉన్నటువంటి వాళ్ళు, రాహుల్ గాంధీ టీంలో ఉన్న వాళ్ళు కూడా
కేజ్రీవాల్ అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణితో ప్రచారం చేశారు. అందుకని సంక్షేమ పథకాల కంటే కూడా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు వైపులా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ని పడగొట్టాలని ఛాలెంజ్గా తీసుకున్నాయి. బీజేపీ అయితే ఈసారి 27 ఏళ్ల తర్వాత తన రాజకీయ భవిష్యత్తును ఢిల్లీ పీఠంపై చూసుకోవాలనుకుంది. దీన్ని రాబోయేటటువంటి బీహార్ ఎన్నికలు కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కూడా దీన్ని మోడల్గా చూపించాలనుకుంది. దేశమంతా కమల వికాసం జరుగుతున్నప్పుడు ఢిల్లీలో కమలం ఎందుకు వాడిపోతుంది, కమలాన్ని తిరిగి రప్పించాలి, కమలంని ఏదో విధంగా అక్కడ పట్టాభిషేకం చేయాలని చెప్పి వాళ్ళు కృషి చేశారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు చాలా పెద్ద ఎత్తున ఇంతకుముందు సత్యం గారు చెప్పారు 50,000 పైచిలకు, ఇది ఒక అధికారిక లెక్క ప్రకారం మాత్రమే. ఇది కాకుండా అనేక రకాలైన సంస్థలు, హిందూ వాహిని లాంటి సంస్థలు అక్కడ పనిచేశాయి. స్వయాన కేంద్ర మంత్రి వర్గం అంతా కూడా 70 శాసనసభ సీట్లను పంచుకొని ఒక్కొక్క కేంద్ర మంత్రి 2 అసెంబ్లీ నియోజకవర్గాలను పంచుకొని దేశవ్యాప్తంగా మాటకారైనటువంటి బీజేపీ యంత్రాంగం మొత్తాన్ని అక్కడ పెట్టి తమ శక్తిని అంతా ఉంచుతో పాటు పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీ చేయగలిగింది. కాబట్టి బీజేపీ విధానాలపై ఇది ఒక రకమైనటువంటి గెలుపు అనటం కంటే ఆప్ అవినీతి మరకను తుడిచేసుకునే క్రమంలో మధ్యతరగతి వర్గం యొక్క విశ్వాసాన్ని పాల్గొల్పే క్రమంలో విఫలమైంది. ఆప్ దేశవ్యాప్తంగా విస్తరణ చేసేటువంటి ఒక ప్రక్రియలో ఢిల్లీ రాజకీయాలపై వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ ఆప్ ప్రాథమికంగా వచ్చిన విశ్వాసాలని ప్రజల్లో పునరుజ్జింపజేసే ప్రక్రియలో, ప్రజల్లో తిరిగి నెలకొల్పే ప్రక్రియలో ఆప్ విఫలమైంది. కాబట్టి సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆ ప్రభుత్వం వెనకంజేటటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం అధికారానికి దూరంగా పోయే పరిస్థితి వాళ్ళ ఢిల్లీలో కొనసాగుతుందని చెప్పి ఇప్పుడున్నటువంటి ఫలితాలను బట్టి మనం చూడొచ్చు. అయితే ఎగ్జిట్ పోల్ చెప్పినట్టు విధంగా మాత్రం పెద్ద ఎత్తున ఒకే ఒక బీజేపీ వేవ్ లాంటిది మాత్రం కనిపించట్లేదు. 27-43 అంటే ఇది ఒక 5-10 సీట్లు అటు ఇటుగా అయినా కానీ నెక్ టు నెక్ ఫైట్ అని చెప్పొచ్చు. ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావాన్ని చూపట్లేదు. కనీసం 1-2 సీట్లు కూడా కాంగ్రెస్ చివరకు తీసుకొచ్చుకుంటుందా అని చెప్పి కాంగ్రెస్ ఆప్ను ఎదుర్కోవటంలో కాంగ్రెస్ ఒక ఆత్మహత్య సదృశ్యానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పాల్పడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఓకే జయప్రకాష్ గారు, అలాగే ఇప్పుడు ఈ ఢిల్లీలో ఆపు ఓటమి అనేది దేశవ్యాప్తంగా ఆ పార్టీ విస్తరణ లక్ష్యాలకు ఏ విధంగా విఘాతం కలిగిస్తుందంటారు? ఢిల్లీలో ఆప్ ఓటమి యాక్చువల్లీ ఆల్రెడీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆప్ అనేది వన్ ఆఫ్ ది నేషనల్ పార్టీస్ లాగానే గుర్తించింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పంజాబ్లో ఉన్నారు, సో హర్యానాలో కూడా మొన్న త్రుటిలో ఓడిపోయారు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈ ఢిల్లీలో ఓడిపోయితే డెఫినెట్లీ కూడా వాళ్ళ యొక్క ఆ ప్రస్థానం మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం పుష్కలంగా ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నప్పుడే వాళ్ళు ఆప్ని ఇంకా విస్తరించాలనుకున్నారు. దానికి కాంగ్రెస్ మద్దతుగా ఉండే, కానీ ఏమైందేమో మధ్యకాలంలో 2024లోనే వీళ్ళ మధ్య లుకలుకలు ప్రారంభమైపోయి రెండు పార్టీల మధ్య ఒక తీవ్రమైన విఘాతం కలిగింది. సో కలిసి ఉంటే కలసుకం అనే చిన్న కామన్ లాజిక్ను మడిచిపోయారు ఇద్దరు. సో కాంగ్రెస్ పార్టీ 0కి పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఆప్ అనేది కేవలం ఢిల్లీ, పంజాబ్కు పరిమితం అయిపోయే పరిస్థితి దాపురించింది. సో బేసికల్గా ఆప్ దక్షిణాది రాష్ట్రాలు కూడా విస్తరించాలనే ఆలోచనలో ఉండే, కానీ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఢిల్లీలో పడుతున్నటువంటి దెబ్బ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఇంకా మనకు చాలా సమయం ఉంది కాబట్టి సో ఇప్పటికైతే బీజేపీ పవనాలే వీస్తున్నాయి ఢిల్లీలో. ఒకవేళ ఆప్ వస్తే వాళ్ళ యొక్క పునరుజ్జీవనము మళ్ళీ వస్తే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఓటమి వస్తే మాత్రం తిరిగి పుంజుకునే సత్తా అయితే ఆపుకుందని అనుకుంటాం. ఎందుకంటే ఆప్లో చాలామంది మధ్యతరగతి వాళ్ళు, దళితులు అందరూ కూడా ఆప్ వైపు ఎందుకు తెలియని ఒక సాఫ్ట్ కార్నర్ అయితే కలిగి ఉన్నారు దేశవ్యాప్తంగా. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీగా దేశవ్యాప్తంగా చూపుతుంది. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు దేశం మొత్తం కూడా విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే మీరు అన్నట్టుగా ఓకే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది, వాళ్ళ పక్కన పార్టీ బలంగా ఉంది అంటున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఈ గెలిచిన ఎమ్మెల్యేలో ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అసలు నిలబడతారంటారా? పార్టీ ఉండనిస్తారా దాన్ని ఉనికిని? సార్ ఇప్పుడు మన భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విఘాతమే ఈ పార్టీ ఫిరాయింపులు. సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లుకలుకలు ఉపయోగించుకునే చాలామంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఆపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా అధికార పార్టీకి వస్తున్నారు. సో దురదృష్టవశాత్తు మనకు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది పకడ్బందీగా లేదు కాబట్టి సో ఇప్పుడు అంతెందుకండి మన తెలుగు రాష్ట్రాల్లో చూడట్లేదా? సో ఎక్కడనేది కామనే. ఇప్పుడు ఎందరూ
పోతారు అనేది మాత్రము ఇక మనం కాలమే చెబుతుంది. అయితే ఆప్లో ఎంతో కొంచెం నీతి నిజాయితీ ఉందని చెప్పేసి ప్రజలంతా విశ్వసిస్తున్నారు. సరే ఓడిపోయినా గెలిచినా అధికారం ఉన్నా లేకున్నా సో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉంటారనే నమ్మకం అయితే కొందరు ఉంటారు, కానీ చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది. ఓకే సార్. దేవేంద్ర గారు, అలాగే ఇప్పుడు ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆయన పోటీ చేసిన న్యూఢిల్లీ సీట్లో మెజారిటీ అనేది అటు ఇటు దోబుజులాడుతుంది. అటు బీజేపీ అభ్యర్థి కొద్దిసేపు లీడ్లో ఉంటున్నారు, కొద్దిసేపు ఈయన లీడ్లో ఉంటున్నారు. అసలు అట్లాంటి ఒక కేజ్రీవాల్ లాంటి నాయకుడికే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిశీ సింగ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఇక మనీష్ సిసోదియా మరో ముఖ్యమైన నేత, ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ నుంచి ఆల్రెడీ ఎన్నికల ముందే ఇంకొక సీటుకు మారిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఆల్రెడీ వాళ్ళలో ఒక రకమైన ఓటమి భయం ఉండిందా? ఈ ముఖ్యమైన నాయకులందరూ ఎందుకు వెనకబడుతున్నారు? ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అక్కడ? ఇక్కడే మనం బీజేపీ యొక్క ఎలక్షనీరింగ్ గురించి డిస్కస్ చేయాలి అండి. ఇది బీజేపీ ఎలక్షనీరింగే కాదు. మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు మనం మిగిలిన రిజల్ట్స్ కూడా దీనికి ఆపాదించుకుంటే చాలా బాగుంటుంది. మనకు స్క్రీన్ పైన ఏఏపీ 25, బీజేపీ 45 అని కనిపిస్తుంది, కానీ నిజానికి అది రియల్ పిక్చర్ ని చెప్పదు. ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఇప్పుడే కేటీఆర్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ గారు అని. సో దాని మీనింగ్ ఏంటి అంటే, నిజానికి ఇందాక పెద్దలు చెప్తూ కాంగ్రెస్ ఇక్కడ ఏ ప్రభావం చూపించలేదు. నిజానికి ఇక్కడ కింగ్ మేకర్ కాంగ్రెస్. ఎందుకు అంటే ఓటింగ్ పర్సంటేజ్లో ఏఏపీ 43+ ఉంది ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అని చెప్తున్నాను. బీజేపీ 47, అరౌండ్ 47 దగ్గర ఉంది. సో డిఫరెన్స్ ఓన్లీ 4%. కానీ కాంగ్రెస్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ 6+. మీరు కేజ్రీవాల్ గురించి క్వశ్చన్ అడిగారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ గారికి ప్రత్యర్థులుగా ఎవరున్నారు? పర్వేజ్ సాహిబ్ సింగ్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అబ్బాయి, ఆయన ఉన్నారు. కాంగ్రెస్ తరపునేమో శీలా దీక్షిత్ గారి వాళ్ళ అబ్బాయి సందీప్ దీక్షిత్ ఆయన ఉన్నారు. సో అతిథి సింగ్తో కూడా అదే జరిగింది. రమేష్ బెదూరిని నిలబెట్టడం ద్వారా వీళ్ళని వీళ్ళ కాన్స్టిట్యున్సీకి కన్ఫైన్ చేసేశారు. మిగిలిన కాన్స్టిట్యున్సీస్ నుంచి వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి మిగిలిన క్యాండిడేట్లకు ప్రచారం చేసే స్కోప్ కూడా లేకుండా మన కాన్స్టిట్యున్సీస్ పైన మనం ఫోకస్ చేసే ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. దాంతోపాటు నేను ఈ పర్సంటేజెస్ ఎందుకు చెప్పాను అంటే, ఒకవేళ ఐఎన్సీ ఏఏపీ కలిసి కానీ పోటీ చేసింటే అసలు మనకి ఈ ఫిగర్స్ డ్రాస్టిక్గా మారిపోయేవి. దాంతోపాటు బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేసింది 70కి. మిగిలిన 2 స్థానాల్లో ఒక స్థానం ఆర్జేడీకి, ఇంకొక స్థానం ఎల్జేపీకి ఇచ్చింది. ఎల్జేపీ 0.5%, ఆర్జేడీ 0.5% ఓటింగ్ని తీసుకురాగలిగాయి. అట్ ద సేమ్ టైం బీఎస్పీ నియర్లీ 0.7% ఓటింగ్ని తీసుకురాగలిగింది. ఒకవేళ ఏఐపీ కానీ కన్సాలిడేట్ చేసి వీటన్నింటినీ కానీ సమీకరించుకొని పోటీ చేసి ఉంటే ఏఐపీకి మళ్ళీ మామూలు విజయం కాదు. 60+ స్థానాలు ఏదైతే మనం లాస్ట్ 2 ఎలక్షన్స్లో చూసామో అటువంటి ఫలితాలు పునరావృతమయ్యే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఎలక్షన్స్ అని పక్కన పెట్టేస్తే 2024 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇప్పటికి కూడా కాంగ్రెస్ అనే కాదు, ఇండియా బ్లాక్లో ఎవరు నేర్చుకోలేకపోతుంది ఏంటి అంటే, మనకు 3 ఎలక్షన్స్ జరిగాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్, జార్ఖండ్ ఎలక్షన్స్, హర్యానా ఎలక్షన్స్, అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో ఐఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కలిసి పోటీ చేయడం ద్వారా అక్కడ బీజేపీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కానీ గెలవగలిగారు. జార్ఖండ్లో కూడా జేఏఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీని ఓడించగలిగారు. వెరాజ్ హర్యానాలో ఏఏపీకి వచ్చింది నియర్లీ 2% కన్నా కొంచెం తక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో ఓటింగ్ వ్యత్యాసం అన్నది ఏఏపీకి వచ్చిన ఓటింగ్ శాతం kన్నా తక్కువ. కలిసి పోటీ చేసింటే అక్కడ కూడా ఫలితాలు మరోలా ఉండేవి. సో మొత్తాన్ని మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, అది కేజ్రీవాల్ స్థానం న్యూఢిల్లీలో కావచ్చు, కల్గాజ్లో కావచ్చు, లేదా ఈవెన్ బద్లీ లాంటి స్థానంలో కాంగ్రెస్ కి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ దేవేంద్ర యాదవ్ ఉన్నారు, ఆయన కూడా ఓడిపోతున్నారు. వీటన్నిటికీ బీజేపీ తన ఓటుని కన్సాలిడేట్ చేయగలిగింది. అది ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు, ఓవరాల్ కావచ్చు, మిగిలిన పార్టీలు చేసుకోలేకపోయాయి. సత్యం గారు, ఇప్పుడు అలాగే ఇప్పుడే దేవేంద్ర గారు చెప్పినట్టు కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అని కేటీఆర్ ట్వీట్ చేశారు అన్నారు. అలాగే ఒక జోకు కూడా తిరుగుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోవడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీకి పోటీ అనేది లేకుండా పోయింది ప్రతిపక్షంలో. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఏకైక నాయకుడిగా ఉండొచ్చు ప్రతిపక్షంలో, కేజ్రీవాల్ కనుక మళ్ళీ గెలిచి ఉంటే ఆయన పోటీకి వచ్చేవారు అనే ఒక జోక్ కూడా తిరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? అది ప్రచారానికి పనికొస్తారు తప్ప, మోడీకి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీ అనుకున్నారు తప్ప కేజ్రీవాల్ అనుకోలేదు. ఇది జనరల్గా ఉన్నటువంటి అబ్రివేషన్. తర్వాత రెండోది, కన్స్ట్రక్షన్ కన్నా ప్రతిపక్షాలు సెల్ఫ్ డిస్ట్రక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఎవరికి వాళ్ళే
అధికారంలోకి వచ్చే రాష్ట్రంలో డిస్ట్రక్ట్ చేసుకుంటున్నాయి. ఆపును దూరం పెట్టి హర్యానాలో డిస్ట్రక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ని దూరం పెట్టి ఆపు డిస్ట్రక్ట్ చేసుకుంది. ఇట్లా అనేకమైనటువంటి డిస్ట్రక్ట్ చేస్తుంటే బీజేపీ మాత్రం ఒక కొత్త పందాన్ని ఎన్నుకుంటుంది. తను హిందుత్వ అనేటువంటి ఏజెండాని కర్ణాటక ఎలక్షన్స్ నుంచి వదిలేసింది. కర్ణాటక ఎలక్షన్లో ఒక జాతీయ నాయకుడు, బీజేపీ నాయకుడు అన్నాడు, మేము హిందుత్వం అంటే సరిపోవట్లేదు ప్రజలకు, ఖచ్చితంగా ఎకనామిక్ సోషల్ ఏజెండాని ముందుకు తీసుకురావాలన్నాడు. ఇప్పుడు ప్రతి చోట అది తీసుకొచ్చి సక్సెస్ అవుతున్నారు. సరే అవతల హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ జరుగుతుంటే మహారాష్ట్రలో 50,000 పథకాలకు ప్రారంభోత్సవం చేసిండు మోడీ. అట్లాగే వాళ్ళ ఢిల్లీలో కూడా కన్సెషన్స్ ఇవ్వటంలో ఆప్ తోటి పోటీపడి వాళ్ళ కన్సెషన్స్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఎవ్రీవేర్ వాళ్ళు సోషియో ఎకనామిక్ ఏజెండాని ముందుకు సరే తీసుకెళ్తున్నారు. సరే సత్యం గారు, ఓకే. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తోటి కొత్త ఎజెండాని ముందుకు తీసుకొచ్చి ప్రజలను ఆకట్టుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం ఒకరికొకరు డిస్ట్రక్ట్ చేసుకుంటూ డిఫెన్స్ లో పడుతున్నారు. ఇది మనం చూడాల్సినటువంటి డిఫరెన్స్ బీజేపీకి మిగతా ప్రతిపక్షాలకు.